కడప ఉక్కు కర్మాగారం అంటేనే మూడు లోకోక్తులు సామెతలు జ్ఞాపకం వస్తాయి. ఒకటి, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో చెరి ఉంది అనే ఒక సామెత. రెండవది, రెండొచ్చే మొదలెట్టు. మన చిన్నప్పుడు డ్రామాల్లో వచ్చేసి రెండొచ్చే మొదలెట్టు అని చెప్పేసి కొంచెం మొదలు పెట్టిన తర్వాత మళ్ళా నువ్వు రెండు రావడము, మళ్ళా మొదలు పెట్టడము. రెండొచ్చే మొదలు పెట్టిన సామెత. మూడవది సినిమా డైలాగు, చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. ఈ మూడు జ్ఞాపకం వస్తుంది. ఒక పక్క అవసరం ఉంది, ఓ పక్క హంగులు ఉన్నాయి. అల్లుడు ఉన్నాడు, అంగడి ఉంది, కానీ అల్లుడున్నట్లో శని ఉంది. ఆ విధంగా ఇక్కడ ఉక్కు కర్మాగారం యొక్క ఆవశ్యకత జిల్లాకు చాలా ఉంది. నిరుద్యోగ సమస్య మన జిల్లాలో కానీ సరౌండింగ్ ఈ రాయలసీమ జిల్లాలో కానీ శాశ్వతంగా నివారింపబడాలి అంటే కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించబడాలి. రాయలసీమ నడిబొడ్డులో ఉన్నటువంటి కడపలో. కాబట్టి ఆవశ్యకత ఉంది. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ఒకటేమి భూమి కావాలి. జిల్లాలో ఎక్కడ కావాల్సిన భూమి ఉంది. ప్రత్యేకించి ఆల్రెడీ ఐటిపేట భూమి, చింతకుమదిన ఒప్పత్తిలో కావాల్సినంత భూమి ఉంది. జమ్మలమడుగు మండలంలో ఆ పి బొమ్మపల్లె కానీ అమ్మవరం కానీ, లేదా సున్నపురాలపల్లె పెద్దలూరు కానీ, లేదా మైలవరం మండలంలో కంబాలపల్లె కానీ, ఇంకా జిల్లాలో అనేక చోట్ల కావాల్సినంత భూమి ఉంది. భూమికి సంబంధించి ఇబ్బంది లేదు. రెండవది నీరు. నీటికి సంబంధించి ఆల్రెడీ గండికోట రిజర్వాయర్ ఉంది, మైలవరం రిజర్వాయర్ ఉంది, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది. ఇంకా కావాలంటే పక్కనే నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్ కూడా ఉంది. కానీ నీటికి సంబంధించి ఇబ్బంది లేదు. విద్యుత్ శక్తికి సంబంధించి ఆర్టీపీపీ జిల్లాలోనే ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. ఇక రవాణా సౌకర్యం సంబంధించి రోడ్డు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది, విమాన సౌకర్యం ఉంది. తర్వాత జల రవాణా కూడా వచ్చేసి మనకు సమీపంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర నుండి జల రవాణా ఉన్నాయి. కానీ రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇక మెటీరియల్ కు సంబంధించి ఒకటి సున్నప్రాయ్ జిల్లాలో ఎక్కడ చూసినా ఉంది. ఎర్రగుంట్ల, కమలాపురం ఈ మండల్స్ లో, మిగతా అనేక మండల్స్ లో సున్నప్రాయ సమస్య లేదు. డోలమైట్ సంబంధించి పెళ్లిమర్రి, వేముల మరికొన్ని మండల్స్ లో డోలమైట్ ఉంది, దానికి ఇబ్బంది లేదు. ఇక మ్యాగ్నటైట్, హెమటైట్ కావాలి. దీనికి సంబంధించి కొంత జిల్లాలో ఉంది, కొంత పక్కన ప్రకాశం జిల్లాలో ఉంది, మరికొంత పక్కన అనంతపురం జిల్లాలో ఉంది, మరికొంత పక్కన పోతే బళ్ళారి జిల్లాలో కావాల్సినంత ఉంది. కాబట్టి ముడి సరుకు సంబంధించి ఇబ్బంది లేదు, అన్నీ ఉన్నాయి. అందుకోసమే అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది. ఇది ఒకటి. తర్వాత ఈ యొక్క అవసరాన్ని గుర్తించి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు, ఇంతకుముందు గాలి చంద్ర గారు చెప్పినట్లు 2007లో, ఇప్పుడు 2025లో ఉన్నాం. 18 సంవత్సరాల కిందటనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి అప్పుడు ప్రైవేట్ రంగంలో బ్రహ్మనే స్టీల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు మండలంలో అంబపురము, పి బొమ్మేపల్లి ఆ ప్రాంతంలో 10,760 ఎకరాలు 10,760 ఎకరాల్లో బ్రహ్మనే స్టీల్స్ లిమిటెడ్ సందర్భంగా ఆనాడైనా శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని పనులు జరిగినాయి. ఇంతకుముందు చంద్ర గారు చెప్పినట్లు ఆ యాజమాన్యం యొక్క అవకతవకల వల్ల, అక్రమాల వల్ల అది నిలిచిపోవడం జరిగింది. ఇది మొదటి శంకుస్థాపన ప్రైవేట్ రంగం. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సందర్భంగా అటు కమ్యూనిస్టు పార్టీ యొక్క రిప్రజెంటేషన్స్ కానీ మిగతా ఆలోచించి విభజన చట్టంలో 17వ షెడ్యూల్లో ఈ ఐటమ్ చేర్చడం జరిగింది. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి.